హాయ్ గాయ్స్, నేను మీ దిలీప్ హర్షం. ఈరోజు మనం ఈ వీడియోలో డే 7 అండ్ 8ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మరి ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. సో నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి త్రివేంద్రం. ఈ జర్నీ అయితే మేము ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ చేసామన్నమాట. సో మార్నింగ్ అంతా మేము రెస్ట్ అయితే తీసుకొని ఆఫ్టర్నూన్ రూమ్ చెక్అవుట్ చేసి ఇప్పుడైతే స్టేషన్కి వచ్చాము. త్రివేంద్రం రీచ్ అయ్యేసరికి అయితే ఈజీగా ఈవినింగ్ 5 to 6 అయితే అవుతుంది. సో ఈవినింగ్ 6:30కి అయితే మేము త్రివేంద్రంకి అయితే రీచ్ అయ్యాము. సో ఇప్పుడు మేము అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నియర్ బై రూమ్స్ కోసం అయితే వెతుకుతున్నాము. ఆటో డ్రైవర్ అన్నకు కూడా అదే చెప్పాము, నియర్ బై రూమ్స్ ఏమైనా చూపించండి టెంపుల్ దగ్గరలో అని. అన్న అయితే చూడొచ్చు, ఒక బడ్జెట్లో రూమ్కి అయితే మమ్మల్ని తీసుకొచ్చాడు. సో ఇక్కడైతే మా 1 డే స్టే ఉండబోతుంది. అన్నకు చెప్పాము 1 డేలో మాకు బెస్ట్ ప్లేసులు బడ్జెట్లో ఏమైనా ఉంటే చెప్పని. అన్న అయితే మాకు అవి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు. సో ఇదే మా రూము. బడ్జెట్లో 1 డేకి ఈ రూమ్ అయితే మాకు వర్త్ అనిపించింది. రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకున్నాక డిన్నర్ చేద్దామని అయితే బయటకు వచ్చాము. డిన్నర్ అయితే చేసి రూమ్కి అయితే వెళ్తున్నాం. సో రేపు మార్నింగ్ 3 AM అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనానికి అయితే మేము వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడితో డే 7 అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ దర్శనంతో మనం డే 8 అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మార్నింగ్ 3 AM దర్శనం అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం. కాకపోతే వీడియోస్ ఫొటోస్ అయితే ఏం తీయలేదు. దర్శనం కంప్లీట్ అయ్యాక అక్కడ నుంచి 20 kilometers దూరంలో ఉన్న అజ్మేల శివ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. సముద్రం నడిబొడ్డున నిలబడి అలల మధ్యలో శివుడు స్వయంగా దర్శనమిచ్చే అద్భుత స్థలం అజ్మల శివ.
సో రిటర్న్లో అయితే పక్కనే ఉన్న కేవ్ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. ఈ గుహలో అడుగు పెడితే సముద్రం శబ్దం మెల్లగా తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ గుహ సహజంగా శివలింగం ఆకారాన్ని పోలి ఉండడం విశేషం. మీరు ఎప్పుడైనా అజ్మల్ల శివ దర్శనానికి ఇటు వస్తే ఖచ్చితంగా కేవ్ టెంపుల్ అయితే విజిట్ చేయండి. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్సన్కి 100 రూపీస్. గుహ లోపలికైతే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఏమలో లేదు. మేము జస్ట్ శాంపుల్ ఎంట్రీ వీడియో మాత్రమే తీసాము. లోపల ఎలా ఉంటుందనేది కొన్ని పిక్స్ పెడతా చూడండి. సో చూశారు కదా, అలాంటి మరెన్నో మరపురాని శిల్పాలు అయితే అందులో ఉన్నాయి. సో 100 రూపీస్కి అది వర్త్ అయితే అని చెప్పొచ్చు. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా కేవ్ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. డోంట్ మిస్ ఇట్. అజ్మల్ కంప్లీట్ చేసుకున్నాక మేమైతే ఇప్పుడు వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాం. దారిలో టిఫిన్ చేద్దామని వింటేజ్ స్టైల్లో ఉన్న ఒక హోటల్కి అయితే మేము విజిట్ చేసాము. ఇక్కడ వీళ్ళు పాతకాలం పద్ధతిలోనే టిఫిన్స్ మనకు చేయడం అనేది విశేషం. కేరళలో చిన్న హోటల్ లేదా పెద్ద హోటల్ ఏ హోటల్కి వెళ్ళినా చూడొచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేసే వాటర్ అయితే ఇవి వేడిగా ఉంటాయి, మంచి హెల్తీ వాటర్ అంట. టిఫిన్ చేశాక మేమైతే కోవలం బీచ్కి అయితే వచ్చాము.
సో బీచ్లో ఆఫ్టర్నూన్ వరకు ఎంజాయ్ చేశాక ఇప్పుడైతే మేము అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనం కంప్లీట్ అయింది, కానీ మేము విజువల్స్ని అయితే ఏం షూట్ చేయలేకపోయాం. అలానే టెంపుల్ సరౌండింగ్లోనే చిన్న చిన్న షాపింగ్ అయితే చేసేది ఉంది. సో టెంపుల్ ఏరియా సైడ్ అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు అనంతశేషునిపై యోగ నిద్రలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపద ఉన్న ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దర్శనం చాలా ప్రత్యేకం. ఒకే దర్శనంలో 3 ద్వారాల ద్వారా దేవుణ్ణి అయితే మనం దర్శించుకోవచ్చు. మొదటి ద్వారం శ్రీ మహావిష్ణువు తల దర్శనం, రెండవ ద్వారం నాభి దర్శనం, ఇక్కడ నుంచే బ్రహ్మ పుట్టినట్టు విశ్వాసం. మూడో ద్వారం ప్రభు పాదాల దర్శనం. ఇక్కడ దర్శనానికి ఎవరైనా సరే సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి. ఇక్కడ రోజు వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. శని ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కఠినమైన నియమాల మధ్య అపర భక్తుల రద్దీతో దర్శనం పొందే అరుదైన దేవాలయం ఇది. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయం నేటికి తన రహస్యాన్ని దాచుకునే ఉంది. ఈ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి రహస్య ప్రదేశంలో 6 గదులున్నాయి. 5 గదులు తెరవగా ఇప్పటికీ 6వ గది వాల్ట్ బి మాత్రం ఒక రహస్యంగానే ఉండిపోయింది. నిత్యం ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూనే ఉంటారు. దర్శన సమయంలో ఆ స్వామివారిని చూసే ఆ కొద్ది క్షణాల్లో హృదయం అంతా శాంతి, భక్తి, కృతజ్ఞతతో నిండిపోతుంది. పొద్దున్నే లేవగానే ఆ స్వామివారి దర్శనం మరోసారి చేసుకొని గుడి పరిసరాలు తిరిగి ఈ ట్రిప్ని ఇక్కడితో ముగిస్తున్నాం. ఇప్పుడైతే మేము రిటర్న్ త్రివేంద్రం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం.
ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు రిటర్న్ టికెట్స్ కూడా మనం ఆల్రెడీ అయితే బుక్ చేసుకున్నాం. అది కూడా సేమ్ 3 ACయే. సో ఈ ట్రిప్ అయితే ఇంతటితో అయిపోయింది. మేము అనుకున్న బడ్జెట్ కంటే చాలా తక్కువలో అయితే మేము వెళ్ళేసి వచ్చాము. ఎంతో బ్యూటిఫుల్ మెమరీస్ తోటి అయితే మేము రిటర్న్ అయితే మా వరంగల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఫ్యూచర్లో మళ్ళీ ఒకసారి అయితే కేరళకు రావాలని కోరుకుంటున్నాము. చూడాలి కదా దేవుని దయ. సో పర్సన్కి 10,000లో టోటల్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 8 days ట్రిప్, 2 days ట్రావెల్. సో టోటల్ 1 to 10 వరకు బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ లాస్ట్లో ఒకసారి మళ్ళీ ఇస్తాను, చూడండి. ఇంతటితో కేరళ సిరీస్ అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మా కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోస్ షేర్ చేసుకోండి. సీ యూ ఆల్ అగైన్. గుడ్ నైట్.